హాయ్ హలో అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్న మన యూటీ ఫార్మింగ్ ఛానల్. సో ప్రజెంట్ ఈరోజు వచ్చేసి మీకు బొప్పాయిలో వైరస్ నుంచి కాపాడుకోవడం ఎలా, పూత పిందె ఆగడం లేదు అది ఎలా చెప్తాను, సైజ్ ఎలా రావాలి, మనకి పూత రావాలంటే ఏ మందు పిచికారి చేసుకోవాలి, పూతకి బెస్ట్ కాంబినేషన్ అది కూడా చెప్తాను, ఎక్కువ అధికంగా పూత రావాలంటే. సో టోటల్గా అయితే ఈరోజు చెప్పడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చిన్న మాట ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు చిన్నవాళ్ళని సరే పెద్దవాళ్ళని సరే ప్లీజ్ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు అంటే మీరు ఇవి చేయకపోతే తోటి రైతుకు మన వీడియో రీచ్ అవ్వదు. చాలామంది ఫోన్ చేసి అన్నయ్య మీ వీడియో నిన్నే మేము చూసాము, నిన్నే మాకు ఒక ఫోన్లో వచ్చింది, ఈలోపే మాకు తోట మొత్తం కూడా తోట వైరస్ వచ్చింది మాకు, అంటే మేము ఎప్పుడో లోకల్ మందులు వాడుకొని ఇప్పటికే చాలా నష్టపోయాం సార్, ఇప్పటికైనా మంచి మందులు పంపని చెప్పేసి మనకు అంటున్నారు వాళ్ళు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తోటి రైతుకి మన వీడియో లేట్కి వెళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీగా. మన వీడియో దగ్గర ప్రతి వీడియో మీకు మంచి మంచి వీడియోలు ఇస్తున్నాను. సబ్సిడీ అయినా సరే, మన బొప్పాయికైనా మిరపకాయ అయినా సరే, ఏదైనా సమస్య ఉన్నా సరే ప్రతిదీ చెప్తూనే ఉన్నా కదా. పైపు ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ కూడా చెప్తూనే ఉన్నా. ప్రతి వీడియో వచ్చేసి మనకి 3 నుంచి 10-15 వేల దాకా చూస్తున్నారు మనుషులు, అంటే వ్యూస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. 20 మెంబర్స్, 30 మెంబర్స్, 40 మెంబర్స్ చేస్తున్నారు. ఏదో చేయాలా వద్దా చేయాలని చేస్తున్నారు. అలా చేస్తే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం వీడియో ఎక్కువ చేయాలని అనిపిస్తుంది. ఎక్కడికెక్కడికో వెళ్ళి మంచి మంచి మందులు చెప్పాలని చెప్పేసి, మంచి ఫార్మింగ్ వీడియో తీయాలని చెప్పేసి నాకు కోరిక ఉంటుంది. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మనకు కూడా కొంచెం గుడ్గా ఉంటుంది అని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ అని చెప్పేసి అంటున్నాను. సో ఇప్పటికైనా చేసుకోండి ప్లీజ్ అండి. అయితే ఎవరికైతే ప్రజెంటు బొప్పాయి అయినా సరే మిరపైనా సరే వైరస్, పూత పిందె రాకపోవడం, సైజు రాకపోవడం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి మందులు చెప్తాను, అది రాసుకోండి. లేకపోతే 1-2 సార్లు వినండి. ఏదైనా మీకు సమస్య ఇంకా ఏదైనా అంటే నేను చెప్పింది కాకుండా ఇంకా వేరేది ఉంటే మీరు ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్కి పంపండి, ఇమేజెస్ పంపండి. లేకపోతే మీ యొక్క ఫీల్డ్ మీ తోటకు రావాలి అనుకుంటే, బొప్పాయినా మిరపైనా రావాలి అంటే కంపల్సరీ పిలవండి, నేను వస్తాను ఖచ్చితంగా. ఎక్కడ ఎంత దూరమైనా సరే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. ఈరోజు కాకపోతే రేపైనా వస్తాను, పిలవండి, ఖచ్చితంగా రావడం కూడా జరుగుతుంది. ఇంకా ఎక్కువ ఆలోచన చేసి అంటే ఇంకా ఎక్కువ డీప్గా చెప్పడం కూడా జరుగుతుంది మీకు దగ్గరుండి కూడా. ఎలా ఏ విధంగా మనం పంట సాగు చేసుకుంటే ఇంకా అధిక దిగుబడి పెంచుకోవచ్చు తక్కువ మోతాదులోనే. లేదు మీకు మా అర్థం కావట్లేదు చాలామందికి అని చెప్పేసి అంటే దగ్గరుండి కూడా చెప్పడం జరుగుతుంది. సో టాపిక్లోకి వెళ్తే మనం ప్రజెంట్ అయితే బొప్పాయిలో వైరస్ చాలామందికి వస్తుంది. వైరస్ రావడం కారణం ఏంటంటే ఒకటే ఫ్రెండ్స్, మీ బొప్పాయి అయినా సరే మిరప పంట అయినా సరే మీ కాని గెట్టు అంటే గెట్టు అవుట్ సైడ్ ఏ పంట ఉందో అది చూసుకొని మెయిన్గా. చాలామంది ఇప్పుడు పత్తి పీకేసి మొక్కజొన్న సాగు చేస్తున్నారు. కాబట్టి పత్తి పీకేయడం వల్ల పత్తిలో ఉన్న పురుగు, తెల్లదోమ కానివ్వండి, ఎర్రనల్లి కానివ్వండి, ఇవి మన యొక్క పంట అవుట్ సైడ్ మన దగ్గర ఉన్న పంట బొప్పాయి అయినా సరే మిరప పంట అయినా వాటి మీద వాళ్తుంది. కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్త పడండి, వైరస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజెంట్ వైరస్ పిచికారి మందులు చేసుకోండి అర్జెంటుగా. ఎందుకంటే చాలామంది మిరప పంట అయినా సరే మన అవుట్ సైడ్ పంటలు అంటే మనకి గెట్టు పంటలు చాలామంది పిచికారి సరిగ్గా చేయకపోయినా కూడా మనకే ప్రాబ్లం అండి. ఎందుకంటే వాటున్న పురుగు కూడా మన పెంట మీద వాడి మనకే ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి ముందు వాళ్ళు మంచి చేసుకోవాలి, మీరు మంచిగా మందు పిచికారి చేసుకుంటేనే అందరూ బాగుంటారు కాబట్టి అంటున్నాను. సరే ఇప్పటికైనా సరే వైరస్ ఉంటే మీ యొక్క పంటలో ఖచ్చితంగా పావనపుత్ర మందు పిచికారి చేసుకోండి. పావనపుత్ర మందు వల్ల మనకి ఎర్రనల్లి, తెల్లదోమ, పై ముడత, కింది ముడత 2-3 అన్నీ పోవడం జరుగుతుంది. కాబట్టి బెస్ట్ మందు అండి, చాలా మంచి మందు, తక్కువ ధరకే ఉంటుంది. కాబట్టి పావనపుత్ర పిచికారి చేసుకోండి. మీకు వైరస్ ఉంటే మీకు ఖచ్చితంగా మీ యొక్క పంటలో పూత పిందె రాదు, క్రాప్ ఆగదు, చెట్టు మొత్తం కూడా దున్నేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే మంచి పిచికారి మందులు చేసుకోండి. సో ఇంకా మనం చూసుకుంటే చాలామంది వైరస్ లేకుండా క్రాప్ బాగా ఉంటుంది, కాకపోతే క్రాప్ అంటే పూత బాగా ఉండి పూత పిందె అవ్వదు, పిందె వచ్చి సైజు పెరగదు, అంటే కాయ సైజు కూడా పెరగకపోవడం చాలా కారణాలు ఉంటాయి మనకి. అంటే కాయ సైజు ఎవరికైతే పెరగట్లేదో, పూత పిందె ఆగట్లేదో వాళ్ళకు కూడా మంచి మందులు చెప్తాను. ఇప్పుడు ఇంక్లూ అనే మందు ఉంటుంది మీకు. ఇంక్లూ మందు అనే వచ్చేసి మనకి ఇంక్లూ మందు వాడుకుంటే మీరు 250 గ్రామ్స్ అయితే పిచికారీ వాడుకోవాలి. డ్రిప్ అయితే 500 గ్రామ్స్ అయితే వాడుకోవాలి. 250 గ్రామ్స్ మీరు వాడుకుంటే పిందె అంటే ఇలా సైజు మనకి బొప్పాయిలో ఉంటా, మిర్చిలో ఇలా ఇంత సైజు ఉన్నా కూడా మీకు మిర్చి సైజు ఇలా వస్తుంది, మనకి బొప్పాయి సైజు కూడా ఇంత పెరిగే అవకాశం ఉంది. అంటే సైజు ఎన్నిసార్లు పిచికారీ చేసుకుంటే ఎన్నిసార్లు డ్రిప్ ఇస్తే అంత సైజు పెరుగుతూ ఉంటుంది మీకు. అయితే సైజు పెరగాలి అన్నా, పూత పిందె ఆగాలన్నా ఇంక్లూ అనే మందు ఉంటుంది మనకి. నెంబర్ 1 మందు అండి, చాలా బెస్ట్, తక్కువ ధరకే మంచి మందు. నేను చెప్తున్నాగా, మాటిస్తున్నా, ఖచ్చితంగా వాడిన తర్వాతే మీకు 5 ఎకరాలు ఉంటే 2 ఎకర్ వాడండి, 10 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు వాడండి, ఎకరం ఉంటే అరెకరం వాడండి, 5 ఎకర్స్ ఉంటే 2 ఎకర్సే వాడండి. ఖచ్చితంగా వాడండి, చెప్తున్నాను, మాటిస్తున్నాను. మొత్తం ఒకసారి వాడమంటలే, మీకు అనుమానం ఉంటే కొంచెం వాడండి,
నమ్మకం ఉంటే తర్వాత ఇంకోటి తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సైజ్ రావాలన్నా పిందె ఆగాలన్నా ఇంక్లూడ్ అనే మందు. అయితే పూత ఎవరికైతే రావడం లేదో, పూత క్రాప్స్ ఎవరికైనా లేకపోయినా కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, లేడీ పూత ఎవరికైతే లేదో ముందు వాళ్ళు చేసుకోవాల్సిన పని డ్రిప్ అయితే గ్రాండ్ పీకే ఎన్పీకే వేసుకోవాలి. ఎందుకంటే స్టెమ్ లేకపోతే పూత ఆగదు. మీరు ఎన్ని మందులు యూజ్ చేసినా కూడా 1,00,000 మందులు యూజ్ చేసినా పూత అనేది ఆగదు. ముందు మనకి స్టెమ్ ఖచ్చితంగా ఉంటేనే, కాండం ఉంటేనే పూత అనేది ఆగిద్ది. అది మాత్రం 100% అది. ఎందుకంటే కింద బలం, కింద కాండం లేకపోతే పైన పూత అనేది ఆగదు. అది ఏ మందు ఎవరిచ్చినా కూడా ఆగదు చెప్తున్నాను. కంపల్సరీగా స్టెమ్ పెరగాలి, అయితేనే పూత ఆగిద్ది. బహుశా పూత వచ్చినా కూడా చెట్టు పడిపోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మనకి బరువు కూడా ఆపుకోదు కాబట్టి. జస్ట్ ఇప్పుడంటే పూత ఇలా ఉంటుంది. తర్వాత రాబోయే రోజులు అంటే నెక్స్ట్ మంత్ ఆ పై మంత్లో కాయ సైజ్ ఈ సైజ్ పెరుగుతూ ఉన్న కొద్దీ మనకి చెట్టు కూడా పడిపోయే అవకాశం ఉంది. గాలి దుమ్ముకి వర్షాలు కూడా పడిపోతుంది కాబట్టి ముందు మనకి ఇంపార్టెంట్ స్టెమ్ ఉండాలి. ఖచ్చితంగా స్టెమ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. అయితే సో ఫ్రెండ్స్ స్టెమ్కి అయితే గ్రాండ్ అనేది మందు వేసుకోండి ఖచ్చితంగా. ఎకరానికి వచ్చి 5 నుంచి 6 కేజీలు వేసుకోండి. మాకు స్టెమ్ ఉంది, బాగా ఉంది, కాకపోతే పూత అనేది లేదు మాకు. అసలు పూత రావాలి సార్, పూత కోసం ఏ మందు వాడుకుంటే జాస్టాక్, లేడీ పూత కంపల్సరీ జాస్టాక్ మందు. జాస్టాక్ మందులో కంపల్సరీగా మీరు కలుపుకోవాల్సిన మందు జిన్ని అనే మందు కలుపుకోవాలి. జిన్ని అనే మందు ఎందుకు కలుపుకోవాలంటే అది బెస్ట్ కాంబినేషన్ అండి. జిన్ని ఒకసారి ఒక మందు జాస్టాక్ స్ప్రే చేయండి 1 ఎకరానికి, ఇంకో ఎకరానికి జిన్ని జాస్టాక్ 2 కాంబినేషన్ కలిపి వేసుకోండి. జిన్ని అనే మందు మనకి అధికంగా పూత, జాస్టాతో పూత వస్తే మీకు జిన్ని అనే మందుతో మీకు బెస్ట్ కాంబినేషన్. జాస్టాక్లో కంపల్సరీ కలుపుకోవాల్సిన మందు జిన్ని అనే మందు. ఒక జాస్టాక్ స్ప్రే చేసుకోండి 1 ఎకరానికి, ఇంకో ఎకరానికి జాస్టాక్ జిన్ని అనే స్ప్రే చేసుకోండి. 2 కాంబినేషన్లో ఏది బాగుందో మీకే ఆలోచన చేసుకోండి మీరు. ఆ తర్వాతే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి, పంపిస్తాను. సో ఫ్రెండ్స్, జాస్టాతో పాటు కంపల్సరీ జిన్ని కలపాల్సిందే, కలిపితేనే బెస్ట్ రిజల్ట్ అంటున్నాను. ఎందుకంటే మీకు జిన్ని అనే మందు రాని చోట కూడా పూత వచ్చే అవకాశం ఉంది. ఇంకా జిన్నితో ఇంకా మనకి ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఆకు ఇలా ఉన్నా కూడా, అంటే ముడుచుకోపోయిన ఆకు కూడా ఓపెన్ అవ్వే చాయిస్ కూడా ఉంది మనకి జిన్నితో. వైరస్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు ముందుగానే. జిన్ని అనే మందుతో మీకు ఆకులు బాగా ఓపెన్ అవ్వడానికి, పూత రాని చోట కూడా వచ్చే అవకాశం ఉంది జిన్ని అనే మందు. లేడీ పూతకైతే జాస్టాక్ కంపల్సరీ. జాస్టాక్లో దయచేసి జిన్ని అనే మందు కలుపుకోండి, అయితేనే కొంచెం అధికంగా పూత వచ్చే అవకాశం ఉందని చెప్పి నేను పదే అంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా అడగచ్చు, మనకు కామెంట్ చేయొచ్చు. మన యొక్క ఫోన్ నెంబర్ మీకు తెలుసుకో 9951542891. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, 9951542891. ఎవరైతే మిర్చి అయినా బొప్పాయి అయినా సరే, ఎవరికైనా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి, ఫోన్ చేయండి, తెలుసుకోండి. బై ఫ్రెండ్స్.